ఆద్య ఆ పెళ్ళి ఆపుతుంది కదా. ఏంటే ఇప్పుడు ఈ పెళ్ళి ఆపి నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా? నేను జన్మలో నీకిచ్చి అసలు పెళ్లి చెయ్యను అని ఈ విధంగా పద్మ చెప్తుంది కదా. అయ్యో కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే రఘురాం వచ్చి ఏంటమ్మా ఏం చెప్తావు అని ఈ విధంగా అనగానే, పెద్దనాన్న ఇప్పుడు ఆద్య ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోవట్లేదు, అది అందరికీ తెలుసు కదమ్మా, కొత్తగా ఏముంది అని ఈ విధంగా జానకి చెప్పగానే, అది కాదు పెద్దమ్మ, రామలక్ష్మి శౌర్యతో పెళ్ళి వద్దని నాటకం ఆడింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అవును పెద్దమ్మ, ఇప్పుడు ఇల్లరికంగాని కనిపెట్టింది రామలక్ష్మి. అసలు ఆ ఆలోచననే లేదు పెద్దనాన్నకు. అంత నాటకం ఆడి రామలక్ష్మి ఈ పెళ్ళి చెడగొట్టింది అని ఈ విధంగా చెప్పగానే, ఎందుకమ్మా ఎందుకు అలా చేసావు అని ఈ విధంగా రఘురామ్ అడగానే, మీరు తనను చంపేస్తారని. ఏంటి ఎందుకు చంపేస్తామో అని ఈ విధంగా అడగగానే ఇక ఆద్య చెప్తూ ఉంటుంటే, ఆద్య ఆగు నేను చెప్తాను అని ఈ విధంగా ఇక రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ శౌర్య ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు, నేను కళ్ళారా చూశాను అని ఈ విధంగా రామలక్ష్మి మొత్తం చెప్తూ ఉంటుంది. ఏంటి ఇంత జరిగిందా, వాణ్ణి చంపేస్తాను అని ఈ విధంగా రఘురాం పోగానే, ఇలా చేస్తారని మీకు చెప్పుకోలేక నేను కుమ్ములిపోయాను. రామా నువ్వనుకున్నట్టుగా శౌర్య సార్ అంతా ఏం చేయలేదు, నువ్వు నమ్మునామా అని ఈ విధంగా ఆది చెప్పగానే, ఏంటాద్య ఏం నమ్మాలి? నా కళ్ళతో నేను చూశాను, పరాయి ఆడదాన్ని ముట్టుకోవడం నేను చూశాను, ఇప్పుడు తనను తల్లి కూడా చేశారు అని ఈ విధంగా రామలక్ష్మి చెప్పగానే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. పెదనాన్న తను చెప్పిన మాటలు నమ్మకండి, శౌర్య సార్ అలా ఏం చేయలేదు, అంతా ఆ అస్మిత నాటకం ఆడింది, ఇదిగో ఈ వీడియో చూడండి అని ఈ విధంగా ఆతే చెప్పి ఆ రికార్డ్ అయిన వీడియో వీళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. అందులో అస్మిత వాళ్ళ నాన్న నిజాలన్నీ చెప్తాడు కదా, అవన్నీ అందరూ విని షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామలక్ష్మి శౌర్యను హక్ చేసుకొని ఉంటుంది. సారీ సార్ అని ఈ విధంగా హక్ చేయగానే ఇక వెంటనే అందరూ సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ గాడ్ ఆద్య, నువ్వు కరెక్టమైన సమయానికే వచ్చావు, లేదంటే ఈ తాళి రామలక్ష్మి మెడలో పడి ఉండాల్సింది, జీవితాంతం రామ ఎంతో బాధపడుతూ ఉంటుంది. నువ్వు టైంకి వచ్చావు కాబట్టి ఇప్పుడు అందరూ సేఫ్ అయిపోయారు అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు. అవునమ్మా, కరెక్ట్ సమయంకి వచ్చి కరెక్ట్ పని చేశావు అని ఈ విధంగా రఘురాం కూడా చెప్తూ ఉంటాడు. ఇక అందరు చూసి ఆద్యను చాలా మెచ్చుకొని ఉంటారు. శౌర్య నువ్వు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చో అని ఈ విధంగా శ్రీను చెప్పగానే ఇక శౌర్య మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. అవును బాబు, పెళ్లి పీటల మీద కూర్చోపో, ఇప్పుడు నువ్వు రామను పెళ్లి చేసుకో అని ఈ విధంగా చెప్పి తాళి శౌర్యకు ఇస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఇద్దరు వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటారు. ఇక శౌర్య రామలక్ష్మి మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొని ఇక అన్నీ చల్లుకుంటూ ఉంటారు. ఇక శౌర్య రామకు తాళి కడుతూ ఉంటారు. ఇక అప్పుడే అదంతా కళ జరుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య ఆద్య ఇద్దరు కలిసి కారులో వస్తూ ఉంటారు. అప్పుడే ముందటేమో ప్రభాస్, వెనకాల ఆదిత్య ఇద్దరు కలిసి కారు ఆపుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎటు పోకుండా మధ్యలో ఆపుతూ ఉంటారు. ఏంటాద్య వీళ్ళేంటి ఈడ కారు ఆపుతున్నారేంటి అని ఈ విధంగా శౌర్య అనగానే ఇక వెంటనే ప్రభాస్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఆద్యకు రావడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటా, అరే ఆమెను తీసుకొని రాండ్రా అని ఈ విధంగా ప్రభాస్ చెప్పగానే ఇక తన రౌడీలో ఆద్యను చాలా గట్టిగా గుంజుతూ ఉంటారు. ఇక అప్పుడే శౌర్య బయటకు వచ్చి ఆ రౌడీలను అందరినీ బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య వాళ్ళ నాన్న ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇంతసేపు సైలెంట్గా ఉంటే రెచ్చిపోతున్నారా, ఇప్పుడు వైలెంట్గా కావనరా, వాన్ని చావ కొట్టండి అని ఈ విధంగా ఆదిత్య వాళ్ళని చెప్పగానే ఇక రౌడీలందరూ ఆదిత్య మీదకి చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక ఆద్యను మాత్రం చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఆద్య ప్లీజ్ ఆద్య ఇక్కడ నిల్చో అని ఈ విధంగా ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం చాలా గట్టిగా గుంజుతుంటే కూడా ఆ రౌడీలు మాత్రం ఆద్యను చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇక
శౌర్యను ఆ రౌడీలు చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇప్పుడు శౌర్య రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి పెళ్ళి ఆపుతాడా, లేదంటే ఇప్పుడు శ్రీను రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడా, లేదంటే ఇప్పుడు ఆద్యను వాళ్ళందరూ కిడ్నాప్ చేస్తారా? ఇప్పుడు ఆది ఏమవుతుంది? ఇప్పుడు రామలక్ష్మి శ్రీనుని పెళ్లి చేసుకుంటుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.